హైదరాబాద్లో సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్క ఉద్యోగి కల. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి జాబ్స్ చేసుకునే చాలామంది ఇక్కడే మంచి ఇల్లు తీసుకుని సెటిల్ అయిపోవాలని చూస్తుంటారు. లోన్స్ తీసుకుని అప్పులు చేసి మరీ ఇల్లు కొంటుంటారు. అలా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మంచి భూమిలో కనిపిస్తుంది. కానీ దాదాపు నెల నుంచి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. హైదరాబాద్లో సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్క ఉద్యోగి కల. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి జాబ్స్ చేసుకునే చాలామంది ఇక్కడే మంచి ఇల్లు తీసుకుని సెటిల్ అయిపోవాలని చూస్తుంటారు. లోన్స్ తీసుకుని అప్పులు చేసి మరీ ఇల్లు కొంటుంటారు. అలా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మంచి భూమిలో కనిపిస్తుంది. కానీ దాదాపు నెల నుంచి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ ఒక్క నెలలోనే దాదాపు 42% ఇల్లు కొనుగోళ్లు తగ్గాయని రియల్ ఎస్టేట్ అనలైటిక్స్ అనే ఒక సంస్థ సర్వేలో తెలిపింది. గత ఏడాది ఇదే సమయానికి దాదాపు 126,000 ఇల్లు అమ్ముడయ్యాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం అమ్మకాల నెంబర్ 1,00,000ను రీచ్ అవ్వడానికే చాలా కష్టమైంది. కేవలం హైదరాబాద్లో మాత్రమే పరిస్థితి ఇలా ఉందా అంటే కాదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ తర్వాత బెంగళూరులో ఇల్లు కొనుగోళ్లు బాగా తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే బెంగళూరులో దాదాపు 26% ఇల్లు అమ్మకాలు తగ్గాయి. ఇక చెన్నైలో 18%, కోల్కతాలో 23%, పూణేలో 19% ఇల్లు కొనుగోళ్లు తగ్గాయి. అన్ని ప్రధాన పట్టణాల్లో కూడా కొత్తగా ఇల్లు కొనుగోలు చేసేందుకు ఎవరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు అనేందుకు ఇదే పెద్ద ఉదాహరణ. దేశం మొత్తం మీద కేవలం ఢిల్లీ, ముంబైలో మాత్రమే ఇళ్ల కొనుగోళ్లు నిలకడగా ఉన్నాయి. మిగిలిన నగరాలతో కంపేర్ చేస్తే కొద్దో గొప్ప అక్కడ అమ్మకాలు బాగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో ఇళ్ల కొనుగోళ్లు తగ్గడానికి హైడ్రా కూడా ఓ ముఖ్య కారణం అనే టాక్ వినిపిస్తోంది. ప్రాపర్టీ అమ్మే ముందు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఇల్లు సేల్ చేసేందుకు కొన్ని విషయాలు దాస్తుంటారు కూడా. రియల్ ఎస్టేట్ గురించి, అనుమతుల గురించి అన్నీ తెలిసిన వాళ్ళ సంగతి ఓకే, కానీ ఇలాంటి విషయాల్లో పెద్దగా నాలెడ్జ్ లేని వాళ్ళు కొత్త ఇల్లు కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఎప్పుడు ఎవరు వచ్చి ఎలాంటి అనుమతులు లేవని ఇల్లు కూలుస్తారో అన్న భయంతో కొత్తగా ఇల్లు కొనాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు. నగరు శివార్లలో ఇళ్ల అమ్మకాలు తగ్గడానికి ఇది కూడా ప్రధాన కారణం. సిటీ అవుట్కట్స్తో కంపేర్ చేస్తే సిటీ లోపల ఇళ్ల అమ్మకాలు కాస్త మెరుగ్గానే ఉన్నా గతంతో కంపేర్ చేస్తే మాత్రం అమ్మకాలు చాలా వరకు తగ్గాయి అన్నది మాత్రం నిజం.